హలో ఎవ్రీవన్. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా కొత్త బుక్స్ వచ్చాయి కదా. మా బాబు అలాగే మా పాప బుక్స్కి అయితే నేను కవర్స్ వేస్తున్నాను అనమాట. నేను వేసే విధానాన్ని అయితే చూపిస్తున్నానండి ఈ షార్ట్లో వచ్చేసి. ఈ షార్ట్ కొద్దిగా లెంతీగా ఉంటుందండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. ఇలా కవర్స్ వేస్తే నీట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుందండి. 1 ఇయర్ వరకు కూడా చినగకుండా ఉంటాయన్నమాట కవర్స్ అయితే. చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను. నేను వేసే బుక్ కంటే ఇంకా 2 ఇంచెస్ ఎక్కువగా తీసుకున్నానండి కవర్ని అయితే. చూడండి కట్ చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట కవర్ని అయితే. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఈక్వల్గా చూసుకొని. తర్వాత వచ్చేసి ఇంకా మిడిల్లోకి పెట్టుకోవాలండి టెక్స్ట్ బుక్ని అయితే. ఇక్కడైతే మా పాప డిస్టర్బ్ చేస్తుందండి బుక్స్ వేస్తుంటే. ఇక్కడ చూడండి బుక్ మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్ కంటే ఇంకా 2 ఇంచెస్ అటు ఇటు కూడా కట్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మిడిల్లో కట్ చేసుకున్న పార్ట్ని వచ్చేసి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి మధ్యలోకి. మా పాప అయితే చాలా విసిగించిందండి కవర్స్ వేసినంతసేపు అయితే. తను కూడా వేస్తా అని మిడిల్లో కట్ చేసుకున్న దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకొని బుక్లో ఉన్న ఫస్ట్ అట్టా ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకొని దానికి ఇట్లా కవర్ ఫోల్డ్ చేసేసి ఇలా అయితే టేప్ వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే టేప్ వేసుకోవాలన్నమాట. టేప్ వేస్తే నీట్గా ఉంటుందండి. అదే పిన్ పాంచ్తో మనం పిన్నులు కొట్టామనంటే హోల్స్ పడతాయి, బుక్కంతా నీట్గా ఉండదు. ట్రాన్స్పరెంట్ కవర్సే ఎందుకు తీసుకున్నాను అనంటే ఈజీగా సబ్జెక్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేయడం కోసం అనేసి. ఇదైతే నీట్గా కనిపిస్తుందండి. ఇలా వేశారనంటే చాలా నీట్గా ఉంటాయి. 1 ఇయర్ వరకు కూడా చినగకుండా ఉంటాయండి. మా ఇద్దరు పిల్లల బుక్స్కి అయితే ఇలానే వేశాను కవర్స్ అయితే. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా వేస్తే ఇవి వచ్చేసి మా పాపవి అనమాట. మా పాపకు కూడా అన్ని బుక్స్కి నోట్ బుక్స్కి అయితే ఇలానే కవర్స్ వేసానండి. నచ్చితే ఒక లైక్ చేయండి.